హలో అండి, నమస్తేనండి. ఇవాళ సండే కదండి. ఇవాళ సండే స్పెషల్ అండి. మా ఇంట్లో చికెన్ బిర్యానీ అండి. మా పిల్లలు చికెన్ బిర్యానీ చేయమని అడిగారండి. ఇంకా మా అబ్బాయి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాడండి. 1 కేజీ చికెను తీసుకురాకంటే మా పెద్ద అమ్మాయిని అడిగాను, చికెన్ అంటే చెయ్యమ్మా అని. సరేలే మమ్మీ అని అనింది. అయితే చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా నిమ్మకాయతో శుభ్రంగా కడిగిందండి. కడంగానే శుభ్రంగా పెట్టంగానే ముందు తొలిగా ఉప్పేసిందండి. ఉప్పేసేసింది, కారం కూడా వేస్తుందండి. కారం ఎక్కువగా వేస్తుంది కొంచెం, ఎందుకంటే మేము కారం తింటామండి. కొంచెం మా పిల్లలు తింటారు, మేము తింటాం కారం. కొంచెం తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారండి, కానీ మేము కొంచెం ఎక్కువ తింటామండి కారము. అయితే మా పిల్లలకి ఇష్టం అండి, కొంచెం కారం ఎక్కువ వేస్తే ఇష్టంగా తింటారు. పసుపు కూడా వేసిందండి. పసుపు వేసింది తర్వాత చికెన్ మసాలా కూడా వేస్తుందండి. చికెన్ మసాలా కూడా వేసింది. మా పాప బాగా వంటలు చేసిద్దండి, చక్కగా చేసిద్ది వంటలు. రుచిగా కూడా ఉంటాయి వంటలు చేస్తే. చికెన్ మసాలా వేసింది కదండి. ఇప్పుడు పుదీనా వేసిందండి. పుదీనా తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలుపుతుందండి. మేము ఎప్పటికప్పుడుకి స్పెషల్గా చేసుకుంటామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసిందండి. 4 చెంచాలు వేసింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. వేసిన తర్వాత పెరుగు 4 చెంచాలు వేస్తుందండి. 4 చెంచాలు వేస్తాను మమ్మీ, బాగా రుచిగా ఉండిద్ది. మొత్తం కలిపితే ముక్కకి రుచి వచ్చిద్ది మమ్మీ అని చెప్పిందండి. ఇప్పుడు బాగా కలుపుతుంది కదండి, ముక్కకి బాగా కలుపుతుంది. అది కలుపుతుంటే నేను అయితే వీడియో చూస్తున్నానండి. వీడియో తీస్తుంటే మా పాప అంటుంది, ఏంటి మమ్మీ నా చేతన బిర్యానీ వండిస్తున్నావు, నువ్వు వీడియో తీస్తున్నావా అని అంటుందండి. నువ్వు బాగా వండుతావని నేను వీడియో తీస్తున్నాలేవే, నువ్వు బాగా వండవే అని చెప్తున్నానండి. సరే, ఇప్పుడు నిమ్మకాయ బద్ద తీసుకుందండి. నిమ్మకాయ బద్ద బాగా పిండి చేస్తుందండి, రుచి వచ్చిద్దంట. నిమ్మకాయ బద్ద చెయ్యంగాంటిని బాగా కలుపుతుందని చూడండి. ముక్కకి నిమ్మకాయ బద్ద ఇదేదాకా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాననిందండి. గంటసేపు ఫ్రిడ్జ్లో పెడతాను మమ్మీ అని అనింది. సరేలే అమ్మ అన్నాను. ఫ్రిడ్జ్లో పెడతాననింది కదండి. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం మసాలాకి అన్నిటికీ ముక్కకి బాగా పట్టిద్ది చెప్పిందండి. ఫ్రిడ్జ్లో పెట్టింది. ఈ లోపల బాస్మతి బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాసున్నర వాటరు పోసిందండి. ఇప్పుడు తెపాలు పెట్టిందండి. తెపాలు పెట్టగానే కొంచెం పెద్ద తెపాలేనండి, మేము అందరం ఉమ్మడి కుటుంబంగా ఉంటాము. ఇప్పుడు పెద్ద తెపాల పెట్టిందండి. అయితే నూనె పోసిందండి. ఆయిల్ వేడెక్కిందా లేదని చూస్తుందండి. ఇప్పుడు బిర్యానీ ఆకేసిందండి. ఆయిల్ వేడెక్కినట్టుంది, బిర్యానీ ఆకేసింది. వేసిన తర్వాత సాజీరా చెక్క లవంగాలు అన్నీ వేస్తుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేగాలమ్మ ఇవి అని చెప్పిందండి. చెప్పగానే అంతలోకే మా అబ్బాయి వచ్చాడండి, మా మనవడు వచ్చి ఏంటి చికెన్ బిర్యానీ ఇంకా అవ్వలేదా అని అడుగుతున్నాడండి. అడగగానే నేనుండి, అరే ఇప్పటికే 2 సార్లు వచ్చావురా, ఇంకా కొంచెం ఆగురా, ఇంకా అవ్వలేదు, అవిన తర్వాత పిలుస్తానురా అని అంటున్నానండి. అయినా వాడు ఆడాకుతున్నాడండి. పిల్లలంటే ఇంక అంతే కదండి, చికెన్ అంటే ఆవురు అని ఉంటారు. ఈ లోపల మా అబ్బాయికి చెప్పే లోపల మా అమ్మాయి ఉల్లిపాయలు వేసేసిందండి. ఆయిల్లో వేసిన తర్వాత వేయించుతుందండి. వేయించిన తర్వాత కొంచెం సాల్ట్ తీసుకుంటుంది. ఏందమ్మా అంటే, సాల్ట్ వేస్తేనమ్మా ఎర్రగా తొందరగా గేవ్ అయిపోతాయి, శుభ్రంగా బాగా ఉండిద్ది, గోల్డ్ కలర్లో వస్తాయని చెప్పిందండి మా అమ్మాయి. చూసారండి, గోల్డ్ కలర్లో అయిపోయినాయి కదా, బాగా చక్కగా వచ్చిందండి, గోల్డ్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే పచ్చిమిరపకాయలు వేస్తుందండి. 4 పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పుదీనా ఆకు కూడా వేస్తుంది. అమ్మ ఇప్పుడు కూడా వేస్తే బాగుండిద్దమ్మా, స్మెల్ వచ్చేసిద్ది వేయించితే అని అంటుంది. సరే, దగ్గరుండి నేను వీడియో చూస్తా, మా పాప చెప్తుంటే చూస్తా వీడియో తీస్తున్నానండి మా పాప కాడ. ఈ లోపల ఎర్ర టమాటాలు 3 టమాటాలు కోసిందండి. 3 టమాటాలు బాగా సన్న ముక్కలుగా కోసి నూనెలో వేసింది. అవి బాగా మగ్గాలి మమ్మీ, మగ్గిన తర్వాత అది గుజ్జుగా వచ్చింది, అప్పుడు టమాటా వాసన రాదు మమ్మీ, చాలా బాగా వచ్చింది అని చెప్పిందండి. అది ఎదుగో చూశారు కదండి, గుజ్జుగా వచ్చేసింది, బాగా టమాటా బాగా మగ్గిపోయిందండి, అందులో గ్రేవీగా వచ్చింది. అందులోకి ఇప్పుడు అది సన్న సిమ్లో గ్రేవీగా వచ్చిందండి. అది గంట సేపు పెట్టాం కదండి చికెన్, అది తీసుకొని వచ్చి అందులో వేసిందండి. ముక్కగా వేస్తుంది, బాగా మగ్గుతుంది. జాయింట్లు వేస్తుంది. మా పిల్లలకి జాయింట్లు ఎక్కువ ఇష్టమని జాయింట్లు తెచ్చాడండి మా అబ్బాయి. ఎక్కువ జాయింట్లే తీసుకొచ్చాడు. తీసుకురాగానే సరేనని బాగా వేసిందండి. వేసిన తర్వాత ఆ గుజ్జు, మసాలా గుజ్జు ఉండిద్ది కదండి, మసాలా గ్రేవీ,
ఆ గ్రేవీ కూడా వేసిద్దండి. గ్రేవీ కూడా వేసి అదంతా మొత్తం ఊడ్చేసి వేసేసిందండి. గిన్నెలో అంతా వేసేసేసి వేసిన తర్వాత బాగా కలపాలి మమ్మీ. ముక్క బాగా ఆయిల్ అంతా కలిపేసేసి ఉడికితే మసాలా అంతా ఇదైపోయి ముక్క కూడా బాగా ఉడికిద్ది. ముక్క చాలాసేపు బాగా ఉడికిద్ది మమ్మీ. బాగా వేసింది కదండి, బాగా ఉడకాలండి. అది బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేది వరకు ఉడకబెట్టాలండి. సిమ్లో పెట్టి అది బాగా ఉడకాలండి. నిమ్మకాయ బద్ద కూడా కలుపుతుంది కదండి. బాగా రుచి వచ్చిద్దంటండి నిమ్మకాయ. మళ్ళీ రెండోసారి కూడా కూరలో వేస్తే రుచి వచ్చిద్దమ్మా, మొక్క బాగుండిద్ది అని చెప్పింది. చూసారండి, సిమ్లో పెట్టి ఉడికంగానే గుజ్జుగా వచ్చేసింది. ఇప్పుడు కూర ఉడికిందండి. చికెన్ ముక్కలు బాగా ఉడికినాయి. అందులో గ్రేవీగా కూడా వచ్చింది, చూసారు కదండి. బాగా మీడియం సైజులో ఉడకబెట్టిందండి. ఉడకబెట్టి బాగా వచ్చేసిందండి. ఇప్పుడు బాస్మతి బియ్యం ఉన్నాయి కదండి, బాస్మతి బియ్యము నానేసి పెట్టినట్టు అవి తీసుకొచ్చి అన్నంలో కూరలో వేస్తుంది. నేనుండి ఏంటి అట్లాగే వేస్తున్నావు, అలా వేయచ్చు కదా వాటర్తో కూడా అంటే, కాదు మమ్మీ ఇలా వేస్తే బాగా రుచిగా ఉండేది మమ్మీ ఇలాగ వేస్తే అంటే, మా పాప ఆ వెరైటీగా చేస్తుందండి. నేనైతే మాత్రము వాటరు రైసు రెండు కలిపేసి వేసేసేదాన్ని, వండేసేదాన్ని. నేను అట్లాగా నాలాగా వండట్లేదు మా పాప, కొంచెం వేరేగా వండుతుంది. అది కలిపి ముక్కలో వేసి అట్ట కలిపి ఎక్కువ కూడా కలపకూడదు మమ్మీ, కొంచెం అలా కలపాలి, లేకపోతే బియ్యం ఇదైపోతాయి. బాస్మతి రైస్ కదా, నానబెట్టిన బియ్యం అని అనింది. కొంచెం అట్ట పైన కలిపిందండి. కలిపిన తర్వాత అప్పుడు అందులో నీళ్ళు పోసిద్దంటండి. నేను చెప్పాను కదండి, గ్లాసుకి గ్లాసున్నర వాటర్ అని చెప్పాను కదండి. ఆ లెక్కనే మా పాప కూడా గ్లాసుకి గ్లాసున్నర వాటరు నీళ్ళు పోస్తుందండి. పోసేసేసి మళ్ళీ ఊరినట్ట కలిపేసేసి గరిటితో మూత పెట్టేసేసిద్దండి. మూత పెట్టేసేసి ఉప్పు కారం సరిపోయిందా అన్నీ చూసుకోవాలండి. మా పాప ఆల్రెడీ చూస్తుందండి. ఏంటమ్మా అంటే, అన్నీ ఇప్పుడు చూసుకుంటే అమ్మ ఏ తక్కువైనా కానీ వేసుకోవచ్చు, అప్పుడు అంత సరిపోయిద్ది అని అనింది. ఆల్రెడీ మా పాప మొత్తం సమానంగా వేసేసిన తర్వాత మూత పెట్టేసేది. బిర్యానీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి.